రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఏం కుట్ర? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది, ఇంకో పక్క జీవోను అడ్డుకోవడానికి వాళ్ళే కోర్టుకు పోతారు, ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకు పోకండి, మీరు ఖర్చు పెట్టుకోకండి, మేము కోర్టుకు పోతామని చెప్తారా? మీరు ఏం పార్టీ మీది? మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు, ఎట్లా మాట్లాడతారు? కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డరు? ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం? ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా దారుణం. బీజేపీ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఈటెల రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా? యు ఆర్ ఎన్ ఎంపీ ఇన్ ఎ రూలింగ్ పార్టీ. హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు సే? How can you say we will go to the court after elections and elections will be cancelled just like Maharashtra? So did you influence Maharashtra decision also? What are you saying, Mr. Etal Rajendra Garu? I am questioning you today. You are a member of parliament. Is this a joke? The fight that we are doing on the street for the OBC community of Telangana, does this look like a joke to you? Is this a joke for BJP party? స్పష్టంగా జవాబు ఇవ్వాలి, ఈరోజు ఆన్సర్ చేయాలి. మోసం చేసి కాలం ఎలా తీస్తామంటే కాదు. అరే మాట్లాడడానికన్నా నియతి ఉండాలి కదన్నా.